అలెగ్జాండర్ గురించి మనం చరిత్రలో కొన్ని అంశాలు వినే ఉంటాం. ఎన్నో రాజ్యాలపై దాడి చేసి దారుణమైన మారణకాండ సృష్టించి రాజ్యాలను చేజిక్కించుకున్న అలెగ్జాండర్ ఓ దశలో అనారోగ్యానికి గురవుతాడు. తాను ఇక బతకను అని అలెగ్జాండర్కు అర్థమైపోతుంది. ఆ టైంలో ఆయన కోరిన కోర్కెల్లో ఒకటి నేటికి కూడా వర్తిస్తుంది. తాను చనిపోయాక తనను సమాధి చేసే ముందు తన చేతులు పైకి ఖాళీగా చూపించేలా, అంటే ఖాళీ చేతులు ఆకాశాన్ని చూసేలా తనను సమాధి చేయాలని చెబుతాడట. అక్కడే ఉన్న అతని మంత్రి ఈ నిర్ణయానికి కారణం ఏంటని అడిగితే, మనం ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు భౌతికంగా ఏమీ తీసుకురాలేదు, మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా భౌతికంగా ఏమీ తీసుకెళ్లలేం అని చెప్పేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడట అలెగ్జాండర్. ఇదే అంశం జయలలిత గారి విషయంలోనూ వర్తిస్తుంది. జయలలిత గారి పేరు తెలియని వారు ఉండరు. తమిళనాట పురిశ్చి తలైవిగా పిలుచుకునే జయలలిత గారు 2 దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించారు. 6 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్నారు. చనిపోయే వరకు సీఎంగానే ఉన్నారు కూడా. అయితే ఆమె ఎంత ఎదిగారో, ఎంత డేరింగ్ పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నారో అదే స్థాయిలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి, అవమానాలు ఎదురయ్యాయి, వివాదాలు కూడా ఉన్నాయి. ఆమె సీఎంగా చేసిన టైంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. పలు విచారణలు జరిగాయి. ఆమె చనిపోయిన తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. చివరికి ఆమెకు సంబంధించిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు సిబిఐ కోర్టు ఆదేశించింది. దీంతో ఆమెకు సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జయలలితకు ఎన్ని ఆస్తులున్నాయి, వాటిలో సొంతవారే మింగిందెంత, కొందరు దోచుకున్నదెంత, ప్రభుత్వం స్వాధీనం చేసుకునేది ఎంత అనేది చూద్దాం. జయలలిత గారు తొలిసారిగా 1991 నుండి 1996 వరకు సీఎంగా చేశారు. తొలిసారిగా సీఎంగా చేసిన టైంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే టైంలో జయలలిత గారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు డిఎంకే నేతలు కూడా జయలలిత గారిపై ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలు అప్పట్లో సంచలనాన్ని రేపాయి. దీంతో 1996లో ఆమె బర్గూరు నుండి పోటీ చేసినా ఓడిపోయారు. ఆమె పార్టీ కూడా ఓడింది. 1996లో జయలలితపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 97లో సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. జయలలిత గారికి 2 నెలల జైలు శిక్ష పడింది. ట్రాన్సీ భూ కుంభకోణంతో పాటు అధికారంలో ఉన్న టైంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలు లభించడంతో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ చెన్నై హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడులో ఈ కేసు విచారణ జరిగితే జయలలిత గారు సాక్షులను ప్రభావితం చేస్తారని, విచారణ సవ్యంగా సాగదంటూ డిఎంకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసును బెంగళూరుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అలా బెంగళూరులో సిబిఐ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. దాదాపు 250 మంది సాక్షులను విచారించారు. చివరికి 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు 4 సంవత్సరాల కారాగార శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించడంతో తన పదవిని కోల్పోయారు. దీంతో కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. ఆ తరువాత జైలు నుండి విడుదలై మరోసారి సీఎం అయ్యారు. సీఎంగా ఉండగానే కన్నుమూశారు. ఇక జయలలిత ఆస్తుల విషయానికి వస్తే, చెన్నైలో ఖరీదైన పోయస్ గార్డెన్ తో పాటు అనేక చోట్ల ఆమెకు భవనాలున్నాయి. అయితే జయలలిత ఆసుపత్రిలో చేరే నాటికే కొన్ని ఆస్తులు ఇతరుల పరమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక జయలలితతో పాటు ఆమె సహచరిని శశికళకు ఇవ్వాల్సిన కొన్ని ఆస్తులు ఆమెకు ఇచ్చేశారని చెబుతారు. పోయస్ గార్డెన్, వేద మందిరంతో పాటు చెన్నైలోనే 100 ఎకరాల భూములున్నాయని, హైదరాబాద్ శివార్లలోనే గతంలో ఆమెకు భూములు ఉండేవని, అయితే కాలక్రమంలో అవి వేరే వారి పరమయ్యాయని చెబుతారు. ఇక 2014లో ఆమె ఆస్తుల్లో కొన్ని సిబిఐ, ఈడీ అటాచ్ చేశాయి. కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో మరికొన్ని విలువైన వస్తువులను ఉంచారు. ఇక 2016లో జయలలిత గారు చనిపోయాక ఆమెకు సంబంధించిన కేసుల విచారణను కోర్టు నిలిపివేసింది. అయితే జయలలిత చనిపోయిన నేపథ్యంలో ఆ ఆస్తులను తమకు ఇవ్వాలని, తామే వారసులమని ఆమె మేనకోడలైన దీప, మేనల్లుడు దీపక్ కోర్టును ఆశ్రయించారు. దీంతో 1991 జూలై 1 కంటే ముందు, 1996 ఏప్రిల్ 30 తర్వాత, అంటే అభియోగాల కాలం మినహాయించి ఉన్న ఆస్తులపై ఎలాంటి ఆంక్షలు లేవని తీర్పునిచ్చింది సదరు కోర్టు. అంటే అటాచ్మెంట్లో లేని ఆస్తులను తీసుకోవచ్చని, అందుకు వారసత్వం సరైందేనని నిరూపించుకోవాలని కోర్టు కండిషన్ పెట్టింది. ఆ ఆధారాలను చూపించిన దీప, దీపక్లు కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అందులో వేద మందిరం కూడా ఒకటి. ఇక అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను కూడా రిలీజ్ చేయాలని వారు చేసిన విన్నపాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది.
భౌతికంగా జయలలిత లేకపోయినా ఈ కేసులో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెబుతూ ఆ ఆస్తులను అటాచ్మెంట్లోనే ఉంచింది. ఇటీవలి వరకు ఈ కేసు విచారణ జరిగింది. అందులోనూ జయలలితపై వచ్చిన ఆరోపణల కంటే కూడా జయలలిత పేరుతో ఉన్న ఆస్తులను ఎవరికి ఇవ్వాలనే దానిపైనే సుదీర్ఘ కాలంగా విచారణ జరిగిందని చెబుతున్నారు. ఎట్టకేలకు ఈ విచారణ ముగించిన బెంగళూరు సిబిఐ కోర్టు ఆ ఆస్తులను ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. వీటిలో ఏ ఆస్తులున్నాయనే విషయానికి వస్తే వివిధ చోట్ల జయలలితకు చెందిన 1592 ఎకరాల భూమి, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి వస్తువులు, 11,000కు పైగా ఖరీదైన పట్టుచీరలు, 750 జతల చెప్పులు, 91 వాచ్లు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, 2 లాకర్లు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 4 వీసీఆర్లు, 2 DVD ప్లేయర్లతో పాటు వాషింగ్ మెషిన్లు, కొన్ని టేప్ రికార్డర్లు, క్యాసెట్లు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ 913 కోట్లు కాగా ప్రస్తుతం భూములు, బంగారం, వెండి తదితరాల విలువ పెరిగిన నేపథ్యంలో ఆ ఆస్తుల విలువ 4,000 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతారు. ఇక బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు తరలించేందుకు 6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, సిబిఐ తరపు న్యాయవాది, పిటిషన్ల తరపు న్యాయవాది కూడా హాజరు కావాలని, వీటి రవాణాకు భద్రత కల్పించేలా 2 రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అంటే ఫిబ్రవరి 14, 15 తేదీల్లో భూముల పత్రాలతో పాటు ఇతర ఆస్తులు కూడా చెన్నైకి రవాణా చేయనున్నారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే జయలలితకు సంబంధించి ఇంకా చాలా ఆస్తులున్నాయని, దాదాపు ఈ స్థాయిలోనే ఇతర ఆస్తులు కూడా ఉంటాయని, ఆమె జైలుకు వెళ్లడం, బిజీగా ఉండడం, అనారోగ్యం తదితర కారణాలతో కొందరు వాటిని గల్లంతు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అలా ఇతరులు దోచుకున్న ఆస్తి విలువ ఎంతైనా కావచ్చు, ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న ఆస్తుల విలువ కూడా ఎంతైనా కావచ్చు. కానీ ఇన్ని ఆస్తులున్నా ఎక్కడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి జయలలిత గారికి ఉండేది. ఏది తనది అని హ్యాపీగా చెప్పుకోలేని పరిస్థితిని కూడా కొన్నాళ్లు ఎదుర్కొన్నారు జయలలిత గారు. ఇక జయలలిత గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే 1984లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1989లో తొలిసారిగా గెలిచారు. 1991లో తొలిసారిగా సీఎం అయ్యారు. తమిళనాడుకు తొలి మహిళా సీఎం కూడా ఆమెనే. 1996లో బర్గూర్ నుండి పోటీ చేసినా ఓడిపోయారు. 2001లో 4 నియోజకవర్గాల్లో నామినేషన్ వేసినా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 2001 మే నెల నుండి సెప్టెంబర్ వరకే ఆమె సీఎంగా ఉన్నారు. 2002 నుండి 2006 వరకు, 2011 నుండి 2014 వరకు, 2015 నుండి 2016 మే 22 వరకు సీఎంగా ఉన్నారు. ఈ కాలంలోనే అక్రమాస్తుల వ్యవహారంలో మరింత ఇబ్బంది ఎదుర్కొన్నారు. మొత్తం 11 అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో దోషిగా తేలగా, కొన్ని కేసుల్లో నిర్దోషిగా బయటపడ్డారు. మొత్తం మీద 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత జయలలిత దోషిగా తేలారు. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్న టైంలో ఆ ఆస్తుల విలువ 66 కోట్లు అని తేల్చింది న్యాయస్థానం. ఇవి జయలలిత గారి ఆస్తులకు సంబంధించిన విశేషాలు.